Hello everyone, welcome back to Movie Munchings. We are back again with another video. This time Devara movie sitting. స్పాయిలర్ అలర్ట్ ముందే చెప్తున్నాను. ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఉంటే కంటిన్యూ చేయండి. చూడని వాళ్ళు ఉంటే మీ ఇష్టం, అది కంటిన్యూ చేయాలా వద్దా అని. ఈ సెషన్ కొంచెం లెంతీ సెషన్ ఉంటుంది. సో బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే 1.25x లో కానీ 1.5x లో కానీ పెట్టుకొని చూడండి ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నాకు ఆ మూవీలో ఇంకో సిల్లీ పాయింట్ ఏంటంటే అనిపించింది, దేవర తప్పు చేయకుండా చూడాలని చూస్తుంటాడు, ఎవరు తప్పు చేయకోకుండా. బట్ దేవర ఆ సీ మీదకి వెళ్ళాక, అంటే సముద్రం మీదకి వెళ్ళాక, సైఫ్ అలీ ఖాన్ పిల్లల్ని తీసుకొని పోయి ట్రైన్ చేస్తుంటాడు. అది ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు ట్రైన్ చేస్తున్నాడో అందరికీ తెలుసు. అంటే ఏంటి, దేవర ఓన్లీ సముద్రం మీద మాత్రమే తప్పు జరగకుండా చూసుకుంటుంటాడు. అంటే అయిపోయినా పర్లేదా, ఆ నాకు ఆ సీన్ అంటే ఇంత జరుగుతుంది కదా, ఏం చెయ్యట్లేదా అనే డౌట్ వచ్చేసింది నాకు. దేవరా ఏం చేయట్లేదు అని. ఏం చేయట్లేదు. ఇప్పుడు తను చేస్తుంది, ఇప్పుడు తన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, అవును వాళ్ళేం మంచోళ్ళు అంటే వాళ్ళు విలన్స్ లాగే తయారవుతారు. అవును ఇంత జరుగుతుంది కదా, అంటే ఓన్లీ సీ మీద మాత్రం మిస్టేక్ జరగకోకుండా చూసుకుందాం అనుకున్నాడు. ఉమ్. ఊర్లో ఏమైనా పర్లేదు అన్నట్టు చూపించారు. అంటే మరి దేవరా ఇప్పుడు ఫర్ చచ్చిపోయాడు సపోజ్ కదా. క్లైమాక్స్ చచ్చిపోలేదు, సీ మీద ఉన్నాడని చూపించారు. ఆహా, అలా చూపించిన నిజంగా నిజంగా దేవరా చచ్చిపోయాడు. సో దేవరా ఇంకేం చేయలేడు కదా, నీకు కొండ బట్ మీద అప్పుడు ఏం జరిగినా. అప్పుడు ఓకే, అప్పుడు కొడుకున్నాడు కదా, కొడుకు ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు కొడుకు కూడా అదే దారిలో వెళ్తున్నాడు అన్నప్పుడు, ఉమ్, అంటే కొడుకు కూడా ఓన్లీ సముద్రమేనా, ఊర్లో ఏం జరిగినా పట్టించుకోడా అని. మంచి అంటే ఓకే, అక్కడ సముద్రం మీద మాత్రం మిస్టేక్ జరగకోకుండా చూసుకుంటున్నాడు. ఉమ్, ఊర్లో ఇక్కడ పిల్లల్ని నాశనం చేస్తున్నాడు. ఓకే, చిన్నప్పుడు అంటే వదిలేసి, ఉమ్, బట్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్ సముద్రం మీదకి పోకుండా ఆపాను. 12 ఏళ్ళు పట్టింది సముద్రం మీద రాకుండా ఉండడానికి. ఆ, ఇప్పుడు భయపెడితే ఇంకో 12 ఏళ్ళు అసలు 12 ఏళ్ళ తర్వాత ఎందుకు వచ్చారు? అక్కడ ఒక ట్రైన్ చేయడం వల్లే కదా. ఉమ్, అక్కడే ఏదన్నా ఆపాలనుకుంటే అక్కడే ఆపొచ్చు కదా. ఉమ్. అది ఒక లాగ్ చేశాడేమో అనిపించింది నాకు. అది కొంచెం ఆ లాజిక్ అర్థం కాలేదు, అది ఎలా ఎలా థాట్ చేసి తీసుకున్నాడు అని. ఉమ్. దీనికి కూడా ఆచార్యలో నా- సిమిలారిటీస్ నాకు ఉన్నాయి కూడా చెప్పాలంటే. లేదు, బట్ అదే నాకు కూడా ఉమ్, నీ నీకు అనిపించినంత కాకపోయినా ఇలాంటి చిన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, స్మగుల్డ్ గూడ్స్ దొంగతనం చేయకుండా ఆపగలుగుతున్నాడు, కరెక్టే. అదొకటే ఆపితే సరిపోతుందా, వీళ్ళని కదా మార్చాలి. అంటే నీకు ఇప్పుడు ఉమ్, సముద్రం మీదకి వెళితే, తప్పుడు పని కోసం సముద్రం మీదకి వెళితే చంపేయడమేనా పద్ధతి? అదొకటే పద్ధత? ఉమ్, వీళ్ళని అసలు వీళ్ళ ఐడియాలజీని మారిస్తే, వీళ్ళ మెంటాలిటీని మారిస్తే, అది కదా అప్పుడు కదా సక్సెస్ అయినట్టు. దేవర అనుకున్న పాయింట్ అప్పుడు కదా గెలిచినట్టు అన్న థాట్ వచ్చింది. బట్ ఉమ్. మీ అంత డీప్ గా కాదు, మూవీ చూస్తున్నప్పుడు నాకు చిన్నగా స్ట్రైక్ అయింది అది. సో అంటే ఇప్పుడు నేను దీపిక ఎందుకు వచ్చా అంటే, నువ్వు చెప్పిన దానికి ఒక లాజిక్, అంటే నువ్వు ఆ పైన పాయింట్ అయితే ఒక లాజిక్ కనిపించింది. వీళ్ళు ఏం చెప్పినా మారాడు, అంటే ధైర్యం ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. ఏం చెప్పినా మారాడు, అందుకు భయపెట్టాలా అనుకుంటున్నాడు అని. ఉమ్. బట్ ఎంత కాలం భయపెడతాడు అని. అదే భయపెట్టాలి అనుకున్నా కూడా కానరాని భయం అవడం కోసం ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి కాపలా కాస్తూ ఉంటాడు సముద్రం మీదకి. అంటే సముద్రం మీదకి ఎవరైనా వస్తే చంపేస్తాడు, భయం పుట్టిస్తాడు. బట్ సముద్రం మీద కాకుండా ఉమ్. ఈ కొండ మీద ఏదైనా చేయొచ్చు కదా. అదే ధైర్యంతో కొండ మీద బోల్డ్లన్నీ చేయొచ్చు కదా. అది కూడా ధైర్యమే కదా మరి. సో ఆ ఎక్స్ప్లెయిన్ అలా అది ఏమనుకుని పెట్టాడు ఏంటో అది తెలియదు. అండ్ అవును. చంపడం కూడా దేవర యాక్చువల్ గా మూవీలో చూస్తే దేవర ఎవరిని చంపడు. జస్ట్ సెకండ్ హాఫ్ లో అవుట్ సైడర్స్ ఒకరిని అదే ఇంటర్వెల్ సీన్ లో ఉమ్, అవుట్ సైడర్స్ మాత్రమే చంపుతాడు ఉమ్, నిజానికి. ఉమ్. వాళ్ళ గ్రూప్ లో ఇంకోటి ఉంటాడు, టామ్ స్టాకో, అంటే మలయాళం యాక్టర్ ఒక అతను ఉన్నాడు. అవునవునవును, తన చంపడు, వదిలేస్తాడు. సినిమాలో తన పేరు అదే. ఆ సినిమా అంత సిగరెట్ అదే బీడీ తాగుతుంటాడు కదా. అవును. అతను తన బ్రదర్ వాళ్ళిద్దరిని చంపాడు యాక్చువల్ గా. ఉమ్, ఉమ్. తన బ్రదర్ పేరు కుంజరాని, అదే తన కొడుకు కూడా చంపాలని చూస్తుంటాడు కదా. అవును. తను యాక్చువల్ చంపడు, చంపాలని చూస్తాడు, బట్ తనని విసిరేస్తాడు. తనని అండ్ తన బ్రదర్ ని కూడా వదిలేస్తాడు, జస్ట్ కన్ను డ్యామేజ్ చేసి. అవును. అవుట్ సైడర్స్ ని చంపింటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో చెప్పేవాళ్ళు కూడా, అంటే 2 years తర్వాత సముద్రం మీద వెళ్ళిన వాళ్ళకి కొన ఊపిరితో వెనక్కి వచ్చారని చెప్తారు, వాళ్ళు చనిపోయినారని కూడా చెప్పరు. ఉమ్, ఉమ్. సో తను ఎవరిని చంపలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ఊర్లో. లేదు, ఎవరిని చంపడు. బట్ ఏంటంటే ఆ ఎక్స్ మార్క్ పెట్టేసి వదిలేస్తున్నాడు ఎవరిని చంపారని. టాటూ వేస్తుంటాడు.
వేసి వదిలేస్తున్నాడు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని చంపని దేవర, తన వాళ్ళని ఎవరిని చంపని దేవర ఔట్ సైడర్స్ ని చంపుతాడు కదా! ఆ ఔట్ సైడర్స్ యొక్క స్కెలిటన్స్ అయినా లోపల ఉండి లేకపోతే ఇంకెవరివైనా. అది నువ్వు అజయ్‌తో పాటు సెకండ్ పార్ట్ వరకు వెయిట్ చేయాలి. ఆ! సో, యాక్చువల్‌గా నేను ఇంకో పాయింట్ ఏంటంటే, నా పర్సనల్ అంటే పర్సనల్ ఇన్ ద సెన్స్ నా పెయిన్ పాయింట్ ఏంటంటే, హ్మ్. టికెట్ చాలా హైక్ చేశారు. అబ్బా! టూ మచ్ ఇప్పటివరకు ఉన్న తెలుగు మూవీస్‌లో ఇప్పటివరకు తెలుగు మూవీస్‌లో అంత హైక్ లేదు. అవును. అంత హైక్ చేసినా కూడా ఫస్ట్ రోజు ఓకే. ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు నిన్ను ఎవడెళ్ళమన్నాడురా అని చెప్పి. ఆ! బట్ మూవీ లవర్స్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాం. ఎవరు చెప్పినా ఎంత పెట్టినా హ్మ్. పైన కింద పడి పోతాం. అవును. సో, అంత పెట్టిన దానికి, అంత చేసిన దానికి మినిమమ్ ఇప్పుడు ఏదో ఇదే మూవీ ఏ రూ. 80కో, రూ. 100కో ఆర్ రూ. 150, రూ. 200 చూసినా మూవీ నచ్చేదేమో. హ్మ్. నాకదొకటి ఉంటుంది గదా! నేను ఇంత పెట్టాను, అవును. మూవీ కొంచెమన్నా బావుంటే చాలు, జస్ట్ లైట్‌గా బాగున్నా చాలని. హ్మ్. హ్మ్. బట్ రూ. 400 టికెట్, 400-500 పడింది ఇంక్లూడింగ్ చార్జెస్, ఆన్‌లైన్ బుకింగ్ చార్జెస్. హ్మ్. అంత పెట్టి చూసినా బట్ ఆ మూవీలో ఏదో ఉండాలి కదా! అదొక్క పాయింట్ కూడా నాకు అంటే నీకు ఈ డిస్సాటిస్ఫాక్షన్ మూవీ అంత అయ్యాకొచ్చింది. ఎందుకంటే నీకు కలెక్షన్స్ కావాలి. అంటే బ్రేక్ ఈవెన్ కావాలి. సేఫ్ అయిపోవాలి ప్రొడ్యూసర్స్. లాంగ్ రన్‌లో నీకు మూవీ అంత రిజల్ట్ రాదనిపించినప్పుడు అలాగే చేస్తారు. ముందే డబ్బులు లాగేసుకుంటారు. టాప్ మూవీస్‌కి హైక్స్ ఇస్తుంటారు. మరీ ఇంతనా అనిపించింది నాకైతే. హ్మ్. అదొక కొంచెం కొంచెం కాదులే. ఆ పాయింట్‌లో అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఇంత కాస్ట్ పెట్టినందుకు నాకేం ఇంత సాటిస్ఫాక్షన్ టూ మిగలలేదని. మచ్ అవును. చాలా పెరిగాయి. నార్మల్‌గా ఒక రూ. 50 సో, 40, అదొక 45, ఫ్యాక్టర్ 50 ఉంటుంది. పెరుగుతాయి. ఇది ఇంకా మాక్స్ 50 పెరిగింది. 50-70 కూడా లేదు. 50 అంతే, 50 నాకు తెలిసినంత వరకు లాస్ట్ 50 అనుకుంటా. నేనైతే రూ. 100 టికెట్ ఉండేది ఆహ్, ఆహ్, 230కి కొన్నాను నేను. 260 అయింది. ఇంక్లూడింగ్ చార్జెస్ ఓకే. 260 అయింది. 230 నాది 250 యాక్చువల్‌గా ఏదైనా చాలా అయింది అసలు. నా టికెట్ ప్రైస్ వచ్చి జనరల్‌గా అయితే 176. అది సింగిల్ ఆహ్, స్క్రీన్‌లో నేను చెప్పేది. నేను మల్టీప్లెక్సే చెప్తున్నాను. హ్మ్. 176 అది 312 320, 315 అనుకో. హ్మ్. విత్ చార్జెస్ 400 క్రాస్ అయింది. హ్మ్. అదే చాలా అదేంటంటే ఆన్‌లైన్ బుకింగ్ చార్జెస్ టికెట్ కాస్ట్‌ని బట్టి ఆన్‌లైన్ బుకింగ్ చార్జెస్ ఉంటాయి. హుహు. అదోటేటి. అది అదే మొత్తం ఆ ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ రాలేదని చెప్పి. ఇప్పుడు అవును. టికెట్ ప్రైస్ తక్కువుంటే నా ఒపీనియన్ మారేది. నేను అందరి పాయింట్ చెప్పట్లేదు. అవును. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెట్టినందుకు నాకు కొంచెం సాటిస్ఫాక్షనే చాలు. హ్మ్. చాలా లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళా, అది కూడా రీచ్ అవ్వలేదు మూవీ. హ్మ్. ఇంకా నాకు ఈ మూవీ మీద డిస్కస్ చేయడానికి ఏం పెద్దగా లేవు. ఎంత ఉన్నా వాళ్ళ ఫాల్ట్స్ నాకు నెగెటివ్సే కనిపిస్తున్నాయి తప్పితే పాజిటివ్స్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. నన్ను చెప్తే నువ్వే చెప్పాలి డిస్కస్ చేయడానికి. హ్మ్. ఫస్ట్ హాఫ్ గురించి మోస్ట్‌లీ మాట్లాడేసుకున్నట్టున్నాం. సెకండ్ హాఫ్ గురించొస్తే ఆహ్, ఆ ఆ క్యారెక్టర్ అది 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ 'తంగం' ఆహ్, కేవలం ఒక 'చుట్టమల్లె' సాంగ్ కోసం మాత్రమే ఒక 4 సీన్‌లు పడేశారు ఆ క్యారెక్టర్‌కి. అంతే. నువ్వు అబ్జర్వ్ హ్మ్. చేసావా? 'చుట్టమల్లె' సాంగ్ అయిన వెంటనే ఇంక ఆ క్యారెక్టర్ కనపడదు నీకు స్క్రీన్ మీద. కనిపించిందా? ఎక్కడైనా హ్మ్. ఒక సీన్ అయినా నాకు హ్మ్. గుర్తులేదు. నాకు నిజం చెప్తున్నా, క్లైమాక్స్‌లో 'జాన్వీ కపూర్' ఉండాలి గదా! ఏమైంది అనిపించింది నాకైతే. అంటే తన స్టోరీ ఉండొచ్చు. బట్ ఎక్కడికెళ్ళిందో ఆ పాయింట్‌కొచ్చేసా. హ్మ్. అండ్ ఏంటంటే చెప్పా గదా! ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూస్‌తో మోసం జేస్తున్నారు. అక్కడ తన క్యారెక్టర్ రాయడం అంటే కొట్టాల శివ చెప్తూ ఎన్టీఆర్ క్యారెక్టర్ రాయడం కష్టం అనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ రాయడం కష్టం అనిపించలేదు. బట్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా రాయాలో అర్థం కాదు. అంత టఫ్ క్యారెక్టర్ అది. దాన్ని ఎలా ప్లేస్ చేయాలో కూడా తెలియలేదు ఈ వరల్డ్‌లో అని చెప్పి హైప్ ఇచ్చాడు తన క్యారెక్టర్‌కి. హ్మ్. ఏముంది అసలు అంత అన్నీ కబుర్లు ఇవన్నీ. అండ్ అండ్ దీంట్లో వరస్ట్ పాయింట్ ఏంటంటే హ్మ్. నాకు చాలా అంటే అది అంత ఏదో ఫెమినిస్ట్‌లా మాట్లాడడం కాదు గానీ, 'కొరటాల శివ' మూవీస్‌లో ఎక్సెప్ట్ 'ఆచార్య' ఈ ఫీమేల్ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్, కొంచెం వెయిట్ ఉంటుంది. హ్మ్. ఆహ్, ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే ఇప్పుడు మిర్చి 'మిర్చి' చూసుకుంటే హీరోయిన్ కోసం తను హీరోయిన్‌ని చూసి వాళ్ళ ఊర్లో ఇంకా ఇలాగే ఉన్నారని చెప్పి, అదే వెళ్తాడు. సెకండ్ హీరోయిన్ చూసి తను ఇండియాకొస్తాడు. హ్మ్. సేమ్ నెక్స్ట్ 'శ్రీమంతుడు' కూడా. ఆ 'శ్రీమంతుడులో' స్టోరీ చేంజ్ అయ్యేదే హీరోయిన్ వల్ల. హ్మ్. ఆ తర్వాత 'జనతా గ్యారేజ్' గాని, 'భరత్ అన్న' గాని వాళ్ళకొక ఇంపార్టెన్స్, ఫీమేల్ లీడ్స్‌కి కానీ, ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ ఒక వెయిట్, ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. బట్ ఈ మూవీలో ఏంటంటే
ఆ క్యారెక్టర్స్ ని ఎలా చూపించారంటే ఏదో మగవాళ్ళ కోసం పరితపించిపోతున్నట్టు. నాకు ఆ పాయింట్ లోనే అనిపించింది. అంటే అవును. ఇదే క్యారెక్టర్స్ రివర్స్ చేసింటే, అంటే ఒక అబ్బాయికి ఇలా పెట్టి హ్మ్. అమ్మాయిని అలా చూపిస్తే వాడి మీద ఎన్ని కామెంట్స్ వస్తాయో మనకు తెలుసు. అవును. బట్ అమ్మాయిలు కూడా అలా అంతగా ఎందుకు చూపించారు అంటే, ఒక్క క్యారెక్టర్ అంటే అలా కాదు, మొత్తం చుట్టూ ఉన్న క్యారెక్టర్స్. ఆమెమో ఇంకా అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏమో తేవరా. మిగిలిన వాళ్ళు ఎవరు అంటే తనకు కావాల్సిన వాడు దొరికేంత వరకు మిగిలిన వాళ్ళని ఎవరు చేసుకోకూడదు, పెళ్లి చేసుకోవట్లా. చేసుకోకూడదు అని ఆ! చెప్పి తను ఇంకెవరినైనా చేసుకోని పోతే హీరోయిన్ చేసుకోవాలని చెప్పి ఇంకో అమ్మాయి ఇంకో ఆగుతుంది. అమ్మాయి. లింక్ అన్నమాట ఆ ఒకరికొకరు. ఆ అమ్మాయిని చేసుకోవాలని ఇంకోటి వెనక్కి తిరుగుతుంటాడు. అంటే హ్మ్. ఈ కొన్ని డైలాగ్స్ కూడా కొంచెం అంటే నాకే అందరికీ అనిపించదు. ఆ క్యారెక్టర్స్ చూస్తున్నాను కాబట్టి నాకు అదేమైనా కొంచెం అనిపించింది. అంటే ఆడ్ గా అనిపించింది. మరి హ్మ్. అంత వరస్ట్ గా రాసుకోవాలా అని. ఇలాగే చూపించాలా, అలా చూపించేవాడు కాదు కొట్టాల శివ. ఏదో అంటే హీరోయిన్‌ని పెట్టాలి. ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ అంటే ఒక స్టార్ హీరో ఉన్నాడు. ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నాం. ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నాం. హీరోయిన్ ఉండాలి. ఒక సాంగ్ ఉండాలి హీరోయిన్‌తో. ఒక 2, 3 సాంగ్‌లుండాలి. హ్మ్. ఆ ఉద్దేశంతో ఇప్పుడు 'చుట్టమల్లె' సాంగ్ మూవీలో లేకపోయినా పెద్ద ఇదేం ఉండదు. అదొక ఎంజాయ్‌మెంట్ అంటే సాంగ్ వచ్చిందని ఒక రిఫ్రెష్‌మెంట్ కోసమే తప్ప అసలు ఆ క్యారెక్టరే హ్మ్. లేపేసినా నీకేమి తేడా పడదు. అది. అది. నిజం చెప్పాలంటే అది. ఆ! ఆ క్యారెక్టర్ లేకపోయినా ఏం పెద్ద తేడా ఉండదు. అవును. అంటే అదేదో మగవాళ్ళ కోసం పరితపించి పొంగి ఉప్పొంగి హ్మ్. పోతుంటుంది ఆ అసలు క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా లేదు. క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా లేదంటే అలా కూడా కాదు. అంటే అప్పుడు 'వర' చిన్నప్పుడు కాబట్టి ఆహ్, చూపించారు. చిన్న పిల్లప్పుడు బట్ ఆ చూపించారు. క్యారెక్టర్ ఆ అవును. తంగం అనే క్యారెక్టర్ అని చెప్పరు అప్పుడు ఎక్కడ. అప్పుడు చెప్పరు. ఆ! తంగమే. బట్ తంగం అని ఎక్కడ నేమ్ చెప్పరు. కూడా మెన్షన్ చేయరు. అదే. బట్ అదే తెలుస్తుందిలే గానీ హ్మ్. ఆ! ఇంకోటి అండ్ అదేంటంటే ఎంతసేపు ఆహ్, అంటే ఆమె ఎవడైతే అంటే ఆమెకి ఒక పర్టిక్యులర్‌గా లవ్ అనేది ఉండదు. హ్మ్. ఎవడైతే ధీరుడు వీరుడో వాడినే చేసుకుంటానంటుంది. అంతే. అంటే అలాంటి క్యారెక్టరైజేషన్స్ రాయలేదు కొరటాల శివ. హ్మ్. అదే నాకు ఆ డిసప్పాయింట్ కాదు. కొన్ని బొక్కల్లో ఇదో బొక్క. ఇంకోటేంటంటే అంత నీకు 'జాన్వీ కపూర్' ఫ్రెండ్స్ అంతా ఒక ఒకలా ఉంటే తిను మాత్రం గ్లామరస్‌గా ఉంటుంది. వాళ్ళంతా ఊర్లో ఎలా ఉంటారో హ్మ్. అలాగుంటారు. ఎక్కువ డీగ్లామరస్‌గా ఉంటారు. అంత వైట్‌గా. ఇది లేకుండా. హ్మ్. బట్ తినేమో గ్లామర్‌గా చూపించాలన్న ఉద్దేశంతో అసలు సెట్ అవుతుందా? ఆ ఊరేంటి? ఆ గ్లామర్ ఏంటి? ఇలా చెప్తే ఆ క్యారెక్టర్ లేకపోయినా పెద్ద ఇంపాక్ట్ లేదంటే కాదు గ్లామర్ వరకే. ఇంటర్వ్యూలో కూడా అడిగారు. ఇద్దరు ముగ్గురు ఎవరో అడిగితే కొట్రల శివ అన్నాడు, లేదండి తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది. మీకు మూవీలో తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తుంది. తెలుగు అమ్మాయిలాగే చేస్తుంది. ఏంటి తెలుగు అమ్మాయిలే చేయడం ఏంటి? ఆ క్యారెక్టర్, ఆ గ్లామరస్ అనేది పనికిరాదు ఆ ఊరు సెటప్‌కి. అలా కథ చూపించాలి. అట్‌లీస్ట్ కొంచెం ఏదో కవర్ లైట్‌గా చేసుకుంటే కథని అయిపోతుంది కాదు. కదా! హ్మ్. ఇదేంటి 'సమంతని' రెప్లికా చేసినట్టుంది. 'సమంత ఫ్రమ్ రంగస్థలం' హ్మ్. రెప్లికా అంటే ఇంకా అదే సమంత క్యారెక్టర్‌ని డీగ్లామరస్‌గా ఉంటుంది ఓకే. కదా! కొంచెం అందులో. ఆ! అదే అలాంటి కాస్ట్యూమ్స్ ఏస్తే ఈమె కూడా నేటివిటీ తగ్గట్టు ఉంటుందని ఫీల్‌లో ఉన్నారేమో తెలీదు. ఆ కాస్ట్యూమ్స్ కూడా కొంచెం సిమిలర్‌గా అలాగే ఉంటాయి. హ్మ్. ఆ! ఆ! హ్మ్. సమంతలాగే అనిపించింది నాకు. తన లుక్ అది ఫస్ట్ లుక్ అది ట్రైలర్‌లో చూసినా అలాగే అనిపించింది. బట్ ఆ హ్మ్. క్యారెక్టర్ వల్ల కొంచెం సినిమా లాగ్ అయినట్టొచ్చింది. ఇంకా పెద్ద పాయింట్ ఉన్న ఏమనిపించిందంటే 10 నాకు మినిట్స్ ఇప్పుడు మెయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ హ్మ్. సైఫ్ అలీ ఖాన్ మొత్తం కంప్లీట్‌గా తీసేసి, ఆ సైఫ్ అలీ ఖాన్ చేసిన క్యారెక్టర్ శ్రీకాంత్‌కి ఇచ్చుంటే బావుండేదనిపించింది. ఏదంటే మన తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు 'సైఫ్ అలీ ఖాన్' హిందీ కాబట్టి హిందీ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలన్నట్టు తీసుకున్నారేమో కానీ ఆ! 'శ్రీకాంత్' గారైతే కూడా అది పాయింట్. చక్కగా చేసేవారు. నాకింకా మంచి ఎఫెక్ట్ వచ్చేది. ఆ రోల్ 'శ్రీకాంత్' గారు చేసుంటే అనిపించింది. సో, అది వాలిడ్ అంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే అదంటే సపోర్ట్ చేయట్లేదు గానీ, హ్మ్. వాళ్ళకేంటి పాన్ ఇండియా కాబట్టి ఇప్పుడు 'టామ్ చాకో' ఫేమస్ అదే ఆహ్, సిగరెట్ క్యారెక్టర్. ఒంటికన్ క్యారెక్టర్. తను మలయాళంలో ఫేమస్ యాక్టర్. ఆ! ఆహ్, అదే 'టామ్ చాకో' అదే సిగరెట్ తాగుతాడు. అదే ఫస్ట్‌లో సిగరెట్ ఓకే. తాగుతుంటే ఓకే. కంటెయినర్ మీద ఆ! లాక్కో తను చాలా ఫేమస్ యాక్టర్. హుహు. ఇంతొచ్చిన నాకు మూవీ చూస్తున్నంత సేపు అదే డౌట్. తను అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి తన మూవీస్. హ్మ్. హీరోగా గూడా చేశాడు. హ్మ్. హీరోగా, విలన్‌గా. బట్ అంత చిన్న రోల్ ఉన్న దానికి ఎందుకు తీసుకున్నానంటే మలయాళం అక్కడ ఆడియన్స్. మూవీస్ అంటే మలయాళం వాళ్ళు గూడా చూస్తారు. హ్మ్. అక్కడ ఆడియన్స్. 'ఆంధ్రద్' తమిళ్‌లో తమిళ్. చూసుకుంటాడు. హ్మ్. కన్నడలో కన్నడలో చూసేసి తెలుగు సినిమాలు ఇక్కడ కన్నడలో. హ్మ్. సో,
వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. నాకు అది అర్థం కాదు. సైఫ్ అలీ ఖాన్ కన్నా కొంచెం చూపిస్తున్నారు స్క్రీన్ మీద. బట్ టామ్ చాకోని అంత చిన్న రోల్ కిందకి తీసుకున్నారా అనిపించింది. అదే ఏమో మరి. అక్కడ కొంచెం ఉమ్, అనిపించింది. శ్రీకాంత్ గారు కూడా విలన్ రోల్స్ చేస్తారు కదా! బోయపాటి గారి సినిమాలో చేశారు. ఉమ్, బాగానే అఖండ. చేయగలరు ఉమ్, కదా! చేయగలిగినప్పుడు మన మన వాళ్ళకి మన దగ్గరున్నప్పుడు పక్క ఇండస్ట్రీకి వెళ్లి తెచ్చుకోవడం. అంటే మళ్ళీ ఏమంటారు ఇప్పుడు అదే. తమిళ్ ఇండస్ట్రీ లేదు, తెలుగు ఇండస్ట్రీ లేదు, బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు ఏదైనా ఒకటే ఇప్పుడు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఓకే. మారిపోయింది ఉమ్, కరెక్టే. మారిపోయింది కరెక్టే. బట్ ఏంటంటే నీకు ఎవరు ఆయన ఆయన యాక్టింగ్ చేయలేకపోతే అప్పుడు అక్కడికెళ్ళాలి. ఏమో మరి. సో అదే ఆ క్యారెక్టర్, ఆ రోల్ బట్టి అటు సైడ్ కొంచెం మార్కెటింగ్ పెరుగుద్ది కదా. అలాగా. ఈ పాయింట్ అయితే అదే ఓకే. ఈ పాయింట్ అయితే అదే, ఇక్కడ చాలా మందే టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ కంటే టాలెంటెడ్ యాక్టర్స్ ఆ రోల్ లో చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. హ్మ్. బట్ వాళ్ళ మార్కెటింగ్, మూవీలో కూడా నాకు ఇంకోటి ఇంకేం చెప్పకూడదు అనుకున్నా, బట్ ఒకటి గుర్తుకు వస్తున్నాయి. ఏంటి? ఆ 10 years అంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు, స్టోరీ చెప్పేటప్పుడు 12 years బ్యాక్, హ్మ్. 1999 లో స్టోరీ జరుగుతుంది. 12 years బ్యాక్ స్టోరీ చెప్తారు. మురళీ శర్మని చూపిస్తారు, టీసీపీ తులసిని చూపిస్తారు. హ్మ్. వాళ్ళిద్దరూ అప్పుడు ఎలా ఉంటారో క్లైమాక్స్ లో, అంటే ఆఫ్టర్ 12 years యెస్. ఆ క్లైమాక్స్ సేమ్. లో సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వచ్చిన సేమ్ అలాగే ఉంటారు. సేమ్ అలాగే అంటే ఉంటారు. మినిమం అందరికి జుట్టు మేసింది తప్పితే. ఎలా ఉంటుందంటే ఆఫ్టర్నూన్ 12 years బ్యాక్ స్టోరీ షూటింగ్ చేసి ఈవినింగ్ కి ఇప్పుడు కరెంట్ సీన్స్ తీసినట్టు ఉంటుంది. చిన్న క్యారెక్టర్స్ కదా, అవును. ఆ రెండు ఒకే సెటప్ లో చేసేద్దాం అన్నట్టు ఉంటుంది. నాకు అది నవ్వు వచ్చింది, నాకు అయితే భలే నవ్వు వచ్చింది. కనీసం కొంచెం కూడా ఏజ్ అవ్వలేదా కానీ అని. కొంచెం 'ప్రకాష్ రాజ్' 12 కూడా ఇయర్స్ కి. విగ్ పెట్టి మార్చారు కొంచెం. హ్మ్. వీళ్ళిద్దరిని వదిలేసారు. అంటే ఇంకెవరు పట్టించుకోరన్న నమ్మకం. అదేలే. హ్మ్. అక్కడ వరకు వచ్చేసరికి ఈ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఇంకా క్యారెక్టర్స్ ని ఎవరు పట్టించుకుంటారు అనుకుంటారేమో. హ్మ్. సో, అది ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలంటే ఇంకంతే. ఇంక 'జాన్వీ కపూర్' సాంగ్ తర్వాత ఇంక వెళ్ళిపోతుంది. అదే. ఇంక అది వెళ్ళిపోయాక ఇంక మళ్ళీ హ్మ్. కనపడదు. కనపడదు. తర్వాత ఏమవుతుంది, ఆ! దేవర కోసం కాపు కాసుకొని ఉంటారు ఫారెస్ట్‌లో. దేవర హ్మ్. వస్తాడు. అంటే వరానే దేవరాగా వస్తాడు. దేవర గెటప్‌లో. బట్ హ్మ్. అదే అది గెస్ ఎక్స్‌పెక్టెడే. చేసేసాను. బట్ నేను దేవర వస్తాడని వెయిట్ చేశాను గానీ, దేవరాని మళ్ళీ హ్మ్. చూ చూపించలేదు మళ్ళీ. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. హ్మ్. వర ఏమో వాళ్ళ చెల్లిని ఏడిపించినందుకు కొట్టడానికి వెళ్తాడు. ఏం అంత హ్మ్. అనిపించలేదు నాకేమి. ఆ! మూవీ అదే చెప్పా. మాక్సిమం అందరి ఫీలింగ్ ఇదే ఉంటుంది. బట్ చెప్పాలంటే ఎన్టీఆర్‌కి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కూడా జనరల్‌గా ఎవరైనా నన్ను పర్సనల్‌గా మూవీ అడిగితే హ్మ్. బాగుంది వెళ్ళండి అనే చెప్తాను. అంటే ఓకే. మూవీ అట్‌లీస్ట్ కాకపోతే ఒక 2, 3 డేస్ ఆగండి. టికెట్ రేట్ ప్రైస్ తగ్గాక ఆగండి. ఇంత టికెట్ ప్రైస్‌లో వద్దులే అని చెప్పాను. ఓ హ్మ్. ఇద్దరు ముగ్గురికి. హ్మ్. ఒక కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నోళ్ళు ఓకే. యావరేజ్ అని చెప్పేస్తారు. బట్ మరి సూపర్ డూపర్ అనేంత లేదు మూవీ. అస్సల లేదు అలాగని. నాకు ఎందుకో బిలో యావరేజ్ అనిపించింది నాకు యావరేజ్ కూడా. ఏం అనిపించలే అంతే. నా సైడ్ నుంచి ఇంకా డిస్కషన్ క్లోజ్ చేయాలంటే 'దేవర్ 2' ఎలా ఉంటుందో నేను ఎలా ఎక్స్‌పెక్ట్ చేశానని చెప్పి క్లోజ్ చేసేస్తా డిస్కషన్. హ్మ్. సో, ఇందాక డిస్కషన్‌లో చెప్పినట్టు ఆహ్, ఈ 'వర' ఈ లోకల్‌లో చూస్తుంటే 'దేవర' ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉండొచ్చేమో, నాకు ఇంకా స్టిల్ ఆ హోప్ ఉంది. బతికే ఉంటాడని. ఏది ఏదో అంటే 'స్కంద' 2 క్లైమాక్స్ పార్ట్స్ ఇదే అంటే ఆ కదా! క్యారెక్టర్స్ రాసుకున్నా. ఆ! 'స్కంద' ఇదే కదా! ఉండొచ్చు అంటే ఉండొచ్చు. బట్ ఆ యతి, దయాకి అక్కడ దేవరకి ఏదో ఒక లింక్ ఉండొచ్చని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. హ్మ్. ఆర్ అక్కడ ఇక లేదా ఇంక మనకి మోర్ డ్రామా అండ్ ఎమోషనల్‌గా చూపించాలి. ఒకవేళ నిజంగా లేకపోతే. ఓకే. అలా చూపించకపోతే నాకు సెకండ్ పార్ట్ మీద డౌటే. నువ్వు అలా అంటున్నావు. ఇప్పుడు ఓకే. 'దేవరా' బతికే ఉంటాడంటున్నావు. బట్ ఏంటి ఇప్పుడు మనం ఫూల్స్ అయ్యాం కదా హ్మ్. అందరం. 'దేవరా' చచ్చిపోయాడనే కదా చూపించారు లాస్ట్‌లో. ఇప్పుడు మళ్ళీ బ్రతికొచ్చాడు చావలేదు అంటే చచ్చిపోయాడన్న ఏంటి? ఫస్ట్ అందరూ అంటే ఫూల్స్ అయిపోయారు అంటే కదా! అది 'ప్రకాష్ రాజ్‌కి' కూడా తెలీదా? స్టోరీ నరేట్ చేసేది 'ప్రకాష్ రాజే' కాబట్టి తనకు కూడా తెలీదా తెలియకపోయిండొచ్చు. చచ్చిపోయాడని అనుకుంటూ ఉంటాడు. తెలియకపోయిండొచ్చు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో. మొన్న అప్పుడెప్పుడో 'లియో' రిలీజ్ అయినప్పుడు ఆహ్, ఫ్లాష్ బ్యాక్ సీన్ అంతా డూప్ అని చెప్పి ఆ! చెప్పలేదు. అది ఏముంది ఇంకా తన జనాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడని చెప్పారు. చూసే వాళ్ళందరిని ఆర్ఎల్స్ ఇరగొట్టలేదు. ఎవరికీ తెలియకపోవచ్చు. దేవర బతికున్నాడని ఎవరికీ తెలియకపోవచ్చేమో. ఆ! తను తన ఐడెంటిటీని మార్చుకున్నాడేమో ఇంటర్నేషనల్‌కి వెళ్లి. ఇంటర్నేషనల్ అంటే నా ఇది మనం నాది అంతా ఇదే జరుగుతుంది. ఊహించుకుంటున్నాం. అదే. గాడ్ అదే.
అది ఒక హోప్ అంతే. ఇంకా పార్ట్ 2 ఎందుకు చూడాలంటే నాకు అదొక హోప్ ఉంది అంతే. అట్లా తప్పితే ఎక్కడ ఇంకేం లేదు. ఎక్కడ ఈ ఫారెస్ట్, ఎక్కడ ఈ అడవులు, ఎక్కడ ఇంటర్నేషనల్, అసలు ఏంటి అసలు ఏం సముద్రం నుంచి కొంచెం ముందుకు పోతే ఇంటర్నేషనల్. ఏ- అంతే ఇంకా అవి ఏం చెప్పలేము. అదే ఇంకా సో నేను ఆ దయా యతి అనే క్యారెక్టర్ కి దేవర క్యారెక్టర్ కి లింక్ ఉండొచ్చు. లేదా ఒక ఇన్ కేస్ ఇఫ్ దేవర లేకపోతే ఆ ఎందుకు చంపాడు అనేది ఎమోషనల్ చూపించాలి. లేకపోతే సెకండ్ పార్ట్ ఇంకా చూడడం వేస్ట్. మనం ఆ ఎమోషనల్ కనెక్షన్ అండ్ అవును. హెవీగా పెట్టకపోతే అది సింపుల్ గా ఊరికే చంపేయమన్నాడు చంపేశానని చెప్తే ఇంక అంతే. అట్లీస్ట్ ఈ ఇప్పుడు వచ్చిన ఈ నెగిటివిటీ అంతటిని తీసుకుని పార్ట్ 2 కి ఏమైనా మారుస్తారో ఏంటో. ఆ పార్ట్ 2 కూడా ఇప్పుడు కాదు, 2 years తర్వాత ఎప్పుడో మొదలవుతుంది. అది ఈ లోపు మధ్యలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ నాకు డౌట్ వార్ ఉంది. పార్ట్ 2 డౌట్ నాకు. ఉమ్, ఏ- వార్ 2 ఉంది, ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. ఉమ్. అప్పుడు వార్ 2 నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది వార్ ప్రశాంత్ 2. నీల్ 30 అదే అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది. నాకు డౌటే. అంటే అంత త్వరగా వస్తుందని నమ్మకం లేదు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఎవరి మూవీ అన్నా సైన్ చేశారంటే ఆ టాక్ వాళ్ళ వరకు రీచ్ అయిందని అర్థము. ఉమ్. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు లేదు, ఏదో చేస్తున్నారు అంటే దేవరా 2 వచ్చే వాళ్ళకి లోపు తెలిసింది అని. 2 movies వచ్చేస్తాయి. దేవరా 2 వచ్చే లోపు. నాకు తెలిసి ఇంకో మూవీ ఈ రెండు కాకుండా ఇప్పుడు ఫిక్స్ అయినా కాకుండా ఇంకో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే మధ్యలో ఉమ్. కొంచెం హోప్స్ తక్కువ, అంటే వస్తుందని నమ్మకం తగ్గుతుంది. అలా ఏమో అంటే కమిట్మెంటే కదా. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దీనికి వెనక్కి తోసేస్తారా ఏంటి? ఆ, ప్ర- అదే ప్రెసెంట్ అయితే ఏవీ లేవు. ఆ, ఇఫ్ ఇన్ కేస్ ఏ జరిగితే ఏ అంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చినా దీనికి దేవరా 2 తర్వాతే కదా ఇక్కడ నుంచి. అదే చెప్తున్నా కదా. ఒకవేళ వస్తే అంటున్నా ఉమ్. ఈ గ్యాప్ లో ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా సైన్ చేసుకుంటే ఉమ్. దీని మీద కొంచెం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గింది అంటే వాళ్ళు టాక్ తీసుకున్నారు, నెగిటివ్ డెవలప్ చేయడానికి టైం తీసుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఉమ్. ఉమ్. ఇంకా ఇప్పుడు ఇది సో అంతే రెగ్యులర్ కొరటాల శివ మూవీలా లేదు. ఇప్పటి వరకు తీసిన కొరటాల శివ మూవీస్ ఒకటి ఇది కంప్లీట్. అంటే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఈ పాయింట్ అనిపించింది. కంప్లీట్ మొత్తం అంటే ఇన్ని ఫైటింగ్స్ ఎప్పుడు పెట్టలేదు. ఇంత రక్తం అది ఇది ఆ ఎలివేషన్స్ టేకింగ్ అంతా కంప్లీట్. కొరటాల శివ పేరు వేసుకున్నాడు, ఎవరో డైరెక్ట్ చేసి పేరు వేసుకున్నాడా అనిపించింది అనమాట మూవీ. అంటే బాగాలేదని చెప్పట్లేదు, యాక్చువల్గా అదే డైరెక్షన్ బాగాలేదు. ఆ, అంటే డైరెక్షన్ లో ఫ్లాస్ ఉన్నాయి, అంటే అందుకే కొంచెం మూవీ తేడా కొట్టిందిలే కానీ. కొరటాల శివే డైరెక్ట్ చేశారు, బట్ ఏంటంటే కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట ప్రీవియస్ మూవీస్ కి దీనికి. అలా నేను ఎన్టీఆర్ అన్న మీద హోప్ పెట్టుకుని యాక్చువల్గా వెళ్ళాను సినిమాకి. బాగుంటుందేమో, కాలర్ ఎగరేద్దాం మనం కూడా అనుకున్నాను. కాలర్ ఎగరేసుకున్నంత సినిమా అయితే కాదు. నేను ఈ పాయింట్ ఎవరితోనైనా ఆర్గ్యూ చేస్తా. ఆ, కాలర్ ఎగరేసుకున్నంత సినిమా కాదు నా ఒపీనియనే, బట్ ఆర్గ్యూ చేయగలను. అంత గొప్ప కొందరు చెప్తున్నారు ఇలాంటి సినిమా ఇప్పట్లో ఈ మధ్య కాలంలో రాలేదని. అంత గొప్ప సినిమా అని నాకే డౌట్ వచ్చింది. అందుకే నాకు అనిపించింది నేనే సినిమాని తప్పుగా చూసానేమో అనే డౌట్ వచ్చింది నాకు లేదు, కొంతసేపు. ఎందుకు రాలేదు, బోర్డులు వచ్చే మంచి ఇంత గొప్ప సినిమా అదే రాలేదంటే కదా. ఇదే గొప్ప అంటున్నారంటే ఇంకా అదెంత గొప్ప అవ్వాలి. అది. సో వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఈ ట్విస్ట్ రివీల్ అయితే ఒక హై వస్తుంది ఆడియన్స్ కి, అందరూ ఒక ఊపు మీద వెళ్ళిపోతారనే పాయింట్ లో వాళ్ళు ఉన్నారేమో తెలియదు. ఉమ్. కొట్టాల శివ స్టైల్ అయితే హీరోస్ ని క్లాస్ గా చూపించడమే వర్కౌట్ అయింది కొట్టాల శివకి. అంతే. అవును. మాస్ సెట్ అవ్వలేదు. ఉమ్. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ లో చూసి ఖచ్చితంగా తిరుగుతారు, నువ్వు కూడా చెప్పేవాడు నువ్వు ఏం చేసావని చెప్తావురా అని. మీ ఇష్టం, తిట్టుకోండి. మీరు ఏమనుకుంటారు, మా ఒపీనియన్ ఇది. మీరు ఇంకా ఏమనుకుంటారో ఉమ్, అనుకోండి, మాకు అనిపించింది మాట్లాడాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉమ్, హర్ట్ అవుతారేమో, ఏం చేయలేం మరి. అలా ఉంది మూవీ. అంటే కావాలని మనం ఉమ్. మాట్లాడుకుంటాం, మూవీ నచ్చితే నచ్చిందనే కదా మాట్లాడుకుంటాం. అదే మేమేం యాంటీ ఫ్యాన్స్ కూడా కాదు, ఆ, జస్ట్ మూవీ లవర్స్. ఏ మూవీ అయినా ఒకేలా ఏమైనా చూస్తాం. ఒకటే, మాకు ఏదైనా ఒకేలా చూస్తాం. అది సంగతి. ఇంకేముంటాయి అంటే మోస్ట్లీ కవర్ చేస్తాం కదా, ఇంకా అన్ని అంతే, అన్ని కవర్ చేస్తాం. దావుదీ సాంగ్ ఒకటి, దావుదీ సాంగ్ మూవీలో ఉంటుంది అనుకున్నాను కానీ లేదు. అంటే మూవీలో ఉంటుంది కాదు, అట్లీస్ట్ ఎండ్ కార్డ్స్ లో వేస్తారు అనుకున్నాను. కొన్ని మూవీస్ అలా చేస్తారు కదా, ఎండ్ కార్డ్స్ పడుతున్నప్పుడు సాంగ్ వేయడం. అలా కనీసం అలా చేసినా బాగుండేది. అంటే ఫ్యాన్స్ చూసారు కదా డాన్స్,
అదే ఓన్లీ ఒక యూట్యూబ్ కే పరిమితం చేసేసారు. అంటే రిలీజ్ చేయడమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. లిరికల్ వీడియో కాకుండా. బట్ అది ప్రమోషనల్ సాంగ్ లాగా వాడుకున్నట్టున్నారు. లైక్ 'ఎత్తర జెండా' సాంగ్ ఉంది కదా! 'త్రిబుల్ ఆర్' ఆ టైప్ అయినా పెట్టుంటే బాగుండేది. బట్ ఈ మూవీకి అలా పెట్టింటే దరిద్రంగా ఉండేదేమో హర్ష. అంటే ఐ మీన్ అట్లీస్ట్ అంత అక్కడ చంపేసారు. ఇది కాదు. అంత అక్కడ చంపేసారని చెప్తే ఎక్కడ మధ్యలో లేదో పార్ట్ 2 లో ఏమైనా ఉందేమో మనకి తెలియదు. పార్ట్ 2 షూటింగ్ కూడా అయిపోయింది. ఆ జాన్వీ కపూర్ 2 పేజెస్ డైలాగ్ పార్ట్ 2 లో ఉందేమో తెలియదు. పార్ట్ 2లో ఆ ఉందంటారు. పార్ట్ 2 లో ఉండొచ్చు. అదే పార్ట్ 2లో అదే ఉండొచ్చు. పార్ట్ 2 లో ఉండొచ్చు. పార్ట్ 2 లో దావూదీ సాంగ్ కూడా పార్ట్ 2 లోనే ఉండొచ్చు. అంటే ఊరికే పెట్టరు కదా! ఊరికే దానికోసం ఏదో సిచ్యువేషన్ ఉండి ఉంటుంది కదా దావూదీ సాంగ్ కి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా! దావూదీ సాంగ్ ఉంటుందేమో అనుకుని ఆ 2 పేజెస్ డైలాగ్ దావూదీ సాంగ్ కోసం హ్మ్. వెయిట్ చేస్తూ క్లైమాక్స్ వచ్చిందనే విషయం కూడా నాకు తెలియలేదు. నెక్స్ట్ ఉంటుంది సాంగ్ ఆ తర్వాత క్లైమాక్స్ అని. హ్మ్. అలా నెక్స్ట్ పార్ట్ 2 లో ఉండొచ్చు అది. దావూదీ సాంగ్ పార్ట్ 2 లో పెడతారు. అంటే అంత భారీ సెట్ చేసి అంతే మనం ఇలా అనుకోవడం అంతే. ఇంక అంతే అంతకు మించి మనం అనుకోవడమే. ఏం అదే చేయలేము. అంటున్నాను. ఆ 2 పేజెస్ డైలాగ్ కూడా ఇక్కడ లేదు. ఉందని చెప్పారు. అంటే ఇక్కడ లేదు. ఇక్కడ లేదంటే పార్ట్ 2లో ఉంది. అంతే. పార్ట్ 2 లేదా కోసం స్ట్రీమింగ్ లో 2 తీసుకున్నారు. నెలలు వెయిట్ చేయాలి. హ్మ్. నాకు 2 ఏళ్ల డౌటే మూవీ మీద. హ్మ్. కష్టం. కష్టం. అంటే వస్తుందని అనుకోండి. దీనికే వచ్చినా నాకు ఓపిక ఒకటి పార్ట్ 2 షూటింగ్ అయిపోయిండొచ్చు. అంటే ఏదైనా కొంచెం పార్ట్ కంప్లీట్ చేసి మేజర్ పార్ట్ లేకపోతే 50%, 40% అలా ఏదైనా కంప్లీట్ చేసింటే చెప్పలేం. వచ్చేస్తుంది. తెలీదు. ఏమో మరి ఏమి తెలీదు. అంటే ఫస్ట్ లో చెప్పారు కదా! ఫస్ట్ పార్ట్ అని అనుకున్నామని. అలా 2 పార్ట్స్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ పోర్షన్ చేసిండొచ్చు. 'బాహుబలి' అలాగే కదా జరిగింది. కొంచెం ఫస్ట్, 'బాహుబలి' సెకండ్ కూడా పార్ట్ అంతా మొత్తం షూటింగ్ జరగలేదు చేశారు. కదా! కొంచెం ఏదో. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ లో మెయిన్ సీన్స్ అని ఐ మీన్ అనుష్క సీన్స్, హ్మ్. కుంతల రాజ్యంవి అవి ఫస్ట్ బిఫోర్ ఫస్ట్ పార్టే షూట్ అయిపోయాయి. హ్మ్. మరి ఏదైనా నాకైతే అసలు హోప్ లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదో ఇచ్చారు గానీ, కొడుకు ఉమ్. చంపేసాడు దేవరని అని గాని, ఏం చంపాడు. అయితే నాకు తెలుసుకోవాలని లేదు. ఎందుకు చంపాడో తెలుసుకోవాలని లేదు నాకు. అలా అనిపించింది ఈ మూవీ చూసాక. తెలుసుకోకండి. ఏ బట్ అదే నేను ఫైనల్ గా అయితే ఇదే చెప్తాను. రాజమౌళి మీతో బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా బ్రేక్ అవుతున్నారంటే ఓకే మీ సాటిస్ఫాక్షన్ కోసం బ్రేక్ అయిందని చెప్తున్నాం అంతే. అంతే. ఉమ్. సో అది అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నా సైడ్ నుంచి డన్. ఇంకేం లేదు. చెప్పా కదా నా సైడ్ నుంచి వస్తుంది. ఇంకా డిస్కషన్ పెడితే నేను ఇంకా నైట్ అంతా అయినా అది అవ్వదు. ఆ మూవీ గురించి వస్తూనే ఉంటుంది. అన్ని ఉన్నాయి. 3 అవర్స్ మూవీ 3 డేస్ అయినా మాట్లాడుకోవచ్చు మనం. హ్మ్. అంత ఉంది దాంట్లో. సీన్ టు సీన్ పోతే ఇంకా పోతూనే ఉంటుంది. సో, సో అది గైస్ మరి యాహ్! 'దేవర' మూవీ సిట్టింగ్ మాకనిపించినవి, మా థాట్స్ మూవీ గురించి మూవీ చూడకముందు ఒకేలాగుంది. మూవీ చూసిన తర్వాత ఇంకా డిసప్పాయింట్ అయిపోయాము. మూవీ చూడకముందు ట్రైలర్ ఎక్కలేదు. సెకండ్ ట్రైలర్ చూసాక కొంచెం బానే అనిపించింది నాకైతే. బట్ ఏదైనా సరే మూవీ మీద అంత హైప్ మాకైతే హైప్ లేదు. మూవీ చూసాక కూడా క్యూరియాసిటీ బిల్డ్ అవ్వలేదు చూస్తున్నంత సేపు. ఏదో అలాగా ఇలా చూస్తూ ఉండిపోవడమే తప్ప ఇంకా ఏం లేదు. సెకండ్ పార్ట్ ఎందుకు చూడాలో కూడా మాకు తెలీదు ఫస్ట్. ఏమంత ఆహ్, ఈ ఈ మూవీ ఇలా ఉంది. ఇంక ఈ మూవీ కొంచెం బావుండి ఏదైనా సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంటే చూడగలం గానీ, సెకండ్ పార్ట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మేబీ ఏమైనా తర్వాత రిలీజ్ చేసే కంటెంట్స్‌ని బట్టి ఏమైనా మళ్ళీ హైప్ వస్తుందేమో మరి చెప్పలేం. బట్ ఇంకా దానికి చాలా టైం ఉంది కాబట్టి చూద్దాం. ఇప్పటికైతే సెకండ్ పార్ట్ మీద హోప్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకిది ఈ వీడియోకి. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. 5000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సపోర్ట్ చేయండి. మాకు ఇలా ఊపొస్తుంది. ప్లీజ్. మీరు చేస్తే ఇంకొంచెం ఊపొస్తుంది మరి. సో అది చివరి వరకు ఒకవేళ చూస్తుంటే థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.